Hi all, welcome back to my channel. అందరు ఎలా ఉన్నారు? Hope you all are doing good. అండ్ మీరు ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. యూ విల్ ఫైండ్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ వ్లాగ్స్, ట్రావెల్ అండ్ బ్యూటీ ఫ్యాషన్కి రిలేటెడ్ వ్లాగ్స్. సో స్టే ట్యూన్ టు మై ఛానల్. అండ్ ఈరోజు వీడియోకి వచ్చేస్తే దిస్ ఈజ్ ఆల్ అబౌట్ జాలీవుడ్ పార్ట్ 2. మీరు ఎవరైనా జాలీవుడ్ పార్ట్ 1 చెక్అవుట్ చేయకుంటే ఐ బటన్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. జాలీవుడ్ పార్ట్ 1ని పక్కా చెక్అవుట్ చేయండి, మిస్ అవ్వకుండా. యూ లవ్ ఇట్ బికాజ్ లైక్ వెరీ సింపుల్ అండ్ సర్టిల్ వ్లాగ్ అనమాట. అండ్ అదే కంటిన్యూషన్. యాక్చువల్లీ ఒక సింగిల్ వీడియోలో యాడ్ చేయలేకపోయాను మొత్తము, బికాజ్ చాలా ఉంది జాలీవుడ్. అండ్ దాంట్లో మేము కవర్ చేసింది 50% అని నేను అనుకుంటున్నాను. సో ఆ 50%ని కూడా ఇలా 2 వీడియోస్లో యాడ్ చేద్దామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఫైనలీ వీఆర్ at some nostalgic place అనమాట. ఇది వచ్చేసి డాషింగ్ కార్స్. నా చైల్డ్హుడ్ మెమరీస్. నా చైల్డ్హుడ్లో నాకు ఈ డాషింగ్ కార్స్ అంటే చాలా ఇష్టము. నేను మా డాడీ ఇద్దరం కలిసి చేసేవాళ్ళం. లైక్ చాలా ఎంటర్టైనింగ్ అండ్ నాకు చాలా ఇష్టం కూడా ఇప్పటికీ డాషింగ్ కార్స్ చేయడము. సో అది కనిపించాక చేయకుండా ఎలా ఉంటాను. సో అది అయిపోయిన తర్వాత మేము ఇక్కడ వచ్చేసాము. ఒక స్పెషల్ థీమ్ పార్క్, ది లాస్ట్ వరల్డ్ అనమాట. ఇది వన్ ఆఫ్ ది మోస్ట్ విజిటెడ్ స్పాట్ ఇన్ జాలీవుడ్ అని చెప్పచ్చు. అండ్ విజిట్ చేయాల్సిన స్పాట్ కూడా, ఎందుకంటే ఎస్పెషల్లీ పిల్లలకి చాలా నచ్చుతుంది. ఇలా మొత్తం డైనోసార్స్కి రిలేటెడ్ స్టఫ్ ఉంటుంది అనమాట ఇక్కడ అంతా. సో యూ కెన్ సీ ఎంత మంచిగా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. ఇది జస్ట్ ఇంకా బయటనే, ఇంకా పిక్చర్ ఉంది మొత్తం లోపల. సో మీరంతా కంటిన్యూ చేసేయండి చూడటము. అండ్ ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ మనకు ఒక చిన్న టాయ్ కార్ లాగా ఉంటుంది. ఆ టాయ్ కార్ మనల్ని ఒక లాస్ట్ వరల్డ్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో అది ఏం చేస్తుంది, మనం ఎక్కడికి వెళ్తున్నాము అన్నది మీరు ఆ టాయ్ కార్లో నాతో పాటు వచ్చి జర్నీని ఎంజాయ్ చేయండి. కొంచెం వరకు రాక్ క్లిప్స్ పెడుతున్నాను, మీరు కూడా అంటే ఆ ప్లేస్లో ఉన్నట్టు అంటే ఎక్స్పీరియన్స్ చేస్తారు అని చెప్పేసి. సో ఇక్కడ మన జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట ఈ టాయ్ కార్లో. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. This is Brachiosaurus or Apatosaur. But don't worry, he is a harmless grass eater. He won't even look at you. A grass eater. ఇది ఫస్ట్ ఫ్రంట్ గేమ్ రావడం లేదు. Right is Parasaurus. On the left, you will see Monoclonius. Look at the big horn on the nose. Doesn't he look like a hippo? On your right is the only bird species of the dinosaurs, a Pterosaurus. Ayanch. Wouldn't you like to live here forever? In the the Baryonyx. This dinosaur loves water. Now be careful. We are entering the area of carnivorous raptors. Alert. You are entering the raptor zone. Please do not get out of the car. Stop the car. Stop the car immediately. Stop the car immediately. What's that? I didn't expect this.
Stop the car immediately. How to go back? We're stuck here. The car doesn't stop. Please help! Help! ముందుకు పెట్టు మొదటి పెట్టు Oh no! How to go back? We're stuck here. The car doesn't stop. Please help! Help! Somebody help, please! సూర్య ఎవరు బుజ్జి ఫోన్ హర్షవర్ధన్ రెడ్డి అని ఆయనే కదా. ఎవరు చెప్పినాడు ఒక అబ్బాయి ఉన్నాడు కాంగ్రెస్లో అయిపోయి వచ్చినాయి మొబైల్ పనులు Thank God! I'm so glad to see you back alive. Hope you enjoyed this really wide experience. See you again very soon. సో మనమైతే సేఫ్గా ఎలాంటి ఇంజరీస్ లేకుండా మన డెస్టినేషన్ పాయింట్కి అయితే వచ్చేసాము. అదే అండి మనం స్టార్ట్ అయిన ప్లేస్. మనం ఎక్కడైతే స్టార్ట్ అయ్యామో టాయ్ ట్రైన్లో అక్కడే డ్రాప్ చేసేస్తుంది అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్బ్. హోప్ మీరు అందరూ మొత్తం అదంతా చూసి ఎంజాయ్ చేశారు అనుకుంటున్నాను. బికాజ్ నేనైతే లైవ్లో చాలా ఎంజాయ్ చేశాను. బికాజ్ అవి సేమ్ అసలు ఎంత మంచి మూమెంట్స్, ఆ సౌండ్ ఎఫెక్ట్స్, ఏదో ఒక పిక్చర్ చూసినట్టు అనిపించింది. చాలా బాగుంది. అండ్ ఇంకొకటి అది అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఇట్లా పెద్ద డైనోసర్ అండ్ దానికి రిలేటెడ్ ఎగ్, బేబీ డైనోసర్స్ ఎలా ఉంటాయి అలా అంతా ఒక ఎగ్జిబిషన్ లాగా ఉందన్నమాట లోపల. చెక్అవుట్ చేయండి పక్కగా. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. పిక్స్ తీసుకోవచ్చు అండ్ చూడొచ్చు ఎలా ఉంది అంటే డైనోసార్ ఎలా ఉంది అండ్ కొంచెం దానికి రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. వాటి ఇట్లా బోన్స్ అవన్నీ ఎలా ఉన్నాయని కొంచెం ఎగ్జిబిషన్ లాగా పెట్టారనమాట. సో ఇదంతా కూడా మంచిగా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది. మీకు చదవాలనిపిస్తే అలా కొంచెం వాటి గురించి ఇన్ఫర్మేషన్ కూడా చదివేసేయండి. కొన్ని ఇలా గ్లాస్లో పెట్టించారనమాట. అండ్ ఇది కంప్లీట్గా 2 floors ఉంటుంది. ఆఫ్టర్ ద టాయ్ ట్రైన్ మనం డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేస్తామన్నమాట. ఫస్ట్ ఫ్లోర్ అంతా కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసేసి మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తాం ఇప్పుడు. అండ్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ సెంటర్లో ఈ పెద్ద డైనోసార్ ఉంటుంది అనమాట. ఇది సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అని చెప్పచ్చు. అండ్ ఆ తర్వాత మనం పైకి వెళ్తాము. అండ్ పైన నుంచి పెద్ద డైనోసార్ వ్యూ ఇంకా బాగుంటుంది. ఎందుకంటే పైన అంతా మనకి రెయిన్ ఫారెస్ట్ లాగా అలా పెట్టున్నారనమాట. సో మీకు చూస్తే కొంచెం అర్థమవుతుంది. అండ్ పైన కొన్ని ఫోటో బూత్ స్పాట్స్ అలా కూడా పెట్టారు. అండ్ నేను చెప్పా కదా పైనుంచి చూస్తే బాగా అనిపిస్తుంది డైనోసార్ అని చెప్పేసి అదే. సో అలా కొంచెం సేపు చూసేసి అక్కడ ఫోటో బూత్స్లో కొంచెం సేపు అలా పిక్స్ తీసుకొని అందరు అక్కడ పిక్స్ తీసుకుంటున్నారు ఈ ఫోటో బూత్స్లో. సో
పిల్లలు అయితే తరోగా ఎంజాయ్ చేస్తారు ఈ డైనో. అండ్ మేము ఇక్కడ అసలు ఈ జాలీవుడ్ టాపిక్ వచ్చినప్పటి నుంచి మా ఫ్యామిలీలో కిడ్స్ అంతా ఈ డైనో దీని గురించే ఎక్కువ నడుస్తుంది అనమాట. దే స్పెషలీ వాంట్ టు సీ దిస్. సో దీంట్లోనే కొంచెం ఎక్కువ సేపు కూడా స్పెండ్ చేసాము టైమ్. నేను చెప్పాను లాస్ట్ వ్లాగ్లో మేము ఆల్రెడీ కొంచెం లేట్గా స్టార్ట్ అయ్యాము అని చెప్పేసి. సో ఎక్కువ మొత్తం జాలీవుడ్లో మేము స్పెండ్ చేసిన టైం వచ్చేసి ది టైటానిక్లో. అది లాస్ట్ వ్లాగ్లో ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. మీరు ఎవరైనా చూసుండకుంటే అది కూడా చాలా బాగుంది, వెరీ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ డైనో. ఈ 2 ప్లేసెస్లో మేము చాలా టైం స్పెండ్ చేసాము బికాజ్ వర్త్ స్పెండింగ్ టైం అనమాట, అంత బాగుంది. సో మీరు కూడా వెళ్తే మాత్రం పక్కా మిస్ అవ్వకండి. ఇంకా ఎవరైనా బెంగళూరు సరౌండింగ్స్లో ఉన్నారంటే జాలీవుడ్ చూడటం కూడా మిస్ అవ్వకండి. సో అక్కడి నుంచి మేము బయటికి వచ్చేసాము. యాక్చువల్లీ నెక్స్ట్ మా ప్లాన్ వచ్చేసి లంచ్ అనమాట. సో మేము లంచ్కి వెళ్తూ ఉంటే ఇక్కడ ఒకటి కొత్తగా కమ్మింగ్ సూన్ అని పెట్టారు. ఏంటా అని చెక్ చేస్తే ఈ హాంటెడ్ థియేటర్ అంట. ఒక పాత, నేనైతే వెనకాల నుంచి చూసి ఇదేదో ఒక పాత ఇల్లులాగా ఉంది అనుకున్నాను. సో అది కమింగ్ సూన్ హాంటెడ్ థియేటర్ అంట. సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం. సో ప్రస్తుతానికైతే మనం లంచ్ చేసేసి, యాక్చువల్లీ ఇది లంచ్ టైం కాదు, 4-5 అట్లా అవుతుంది. బట్ మనం ఏదనుకుంటే అది, కానీ లంచ్ చేయలేదు. సో అందుకనే కొంచెం అలా స్నాకింగ్ లాగా తీసుకున్నాము. ఈ శాండ్విచ్, పూరి అలా కొన్ని తీసుకున్నాము. ఫుడ్ వాజ్ ఓకే. అండ్ మనం ఇలాంటి ప్లేసెస్లో అంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము. సో మేము ఫుడ్ తినేసి మా నెక్స్ట్ జర్నీ వచ్చేసి ఈ మినియేచర్ సిటీ. ఇది కొంచెం హైట్లో ఉంటుంది అక్కడే జాలీవుడ్లోనే. సో నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను మినియేచర్ సిటీ. యాక్చువల్లీ నేను బెల్జియం వెళ్ళినప్పుడు అక్కడ బ్రుజిల్స్ అని చెప్పేసి ఇలాంటి కొన్ని మినియేచర్స్వి చూసాను అనమాట. సో అంత ఎక్స్పెక్ట్ చేయకుండా కొంచెం ఎక్స్పెక్ట్ చేశాను. బట్ నాకు అనిపించింది మెయింటెనెన్స్ ఇంకా బాగుండు అన్నట్లుగా అనిపించింది. అంతగా ఏం అనిపించలేదు. బట్ చెప్పాలి అంటే ఎవ్రీ ప్లేసెస్లో అంటే ఏంటి ఇట్లా ఈజిప్ట్లో పిరమిడ్స్ గురించి, మనకి ప్యారిస్లో ఈ క్యాస్టిల్ గురించి, ఈఫిల్ టవర్ అండ్ బ్రిడ్జ్, చైనా వాల్, అలాంటి అన్ని మినియేచర్స్ అయితే పెట్టారు, అన్ని కల్చర్స్ని ప్లేసెస్ని డిపిక్ట్ చేస్తూ. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఇంకా కొంచెం ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటే బాగుండు అన్నట్లుగా అనిపించింది. హోప్ అంటే ఇంకా కొన్ని డేస్ అయ్యాక, కొన్ని డేస్లో ఏమన్నా ఇంప్రూవ్మెంట్స్ జరుగుతాయేమో. కానీ ఎట్ ప్రెజెంట్ అయితే నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ టైం స్పెండ్ చేయడం కన్నా మేము డైరెక్ట్లీ వాటర్ వరల్డ్కి వెళ్ళుంటే బాగున్నాయేమో, అంటే కొంచెం టైం సేవ్ అయ్యేది అనిపించింది. సో ఫైనలీ మేము వచ్చేసాము జాలీ ఐలాండ్కి. సో యాక్చువల్లీ ఇక్కడ వాటర్ గేమ్స్కి టైమింగ్ ఉంటుందన్నమాట. సో అన్ఫార్చునేట్లీ మేము వచ్చే లోపల వాటర్ గేమ్స్ టైమింగ్ అయిపోవచ్చింది. ఆల్మోస్ట్ 10 minutes అలా ఉంది. ఇది వచ్చేసి వేవ్ పూల్ అనమాట. దీని టైమింగ్ అయితే అప్పుడే అయిపోయింది. సో మేము వాటర్ గేమ్స్ అయితే ఏం ఆడలేదు. వెరీ బ్యాడ్ లక్. నాకైతే చాలా ఇంట్రెస్ట్ ఉండే వాటర్ గేమ్స్ కూడా ఆడాలి అని చెప్పేసి. సో కుదరలేదు. బట్ చెప్పాలి అంటే వాటర్ గేమ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇలా రెయిన్ డ్యాన్స్, మినీ రెయిన్ డ్యాన్స్, వేవ్ పూల్, మినీ పూల్, రైడ్స్ చాలానే ఉన్నాయి. సో మీరు ఎవరైనా వచ్చారు అంటే కొంచెం త్వరగా వచ్చి, అంటే ముందే ప్లాన్ చేసుకుంటే టైంని ఎలా షేర్ చేసుకోవాలి అనేసి మంచిగా అంటే అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. అండ్ అన్నీ కవర్ చేయడం అన్నది నాట్ పాసిబుల్, ఏదో ఒకటైతే పక్కా మిస్ అవుతుంది. సో అక్కడ ఇంకా వాటర్ గేమ్స్ టైం అయిపోయిందని చెప్పేసి కొంచెం సేపు ఆ బీచ్ లాంటి థీమ్లో స్పెండ్ చేసి రిటర్న్ అయిపోయామన్నమాట. అండ్ మేము రిటర్న్ వచ్చే టైంకి ఇలా వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. అండ్ ఈ వాల్స్కి ఈ పెయింటింగ్స్ అయితే ఎంత బాగున్నాయో అసలుకి
చాలా బాగున్నాయి. అండ్ నైట్ అవుతుంది కదా, కొన్ని లైట్స్ కూడా వేశారు. అసలు చాలా డిఫరెంట్గా ఉంది. వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము వెళ్ళింది క్రిస్మస్ టైం అనమాట. సో ఐ థింక్ ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుంది 6 o'clockకి. అలా మేము కొంచెం త్వరగానే స్టార్ట్ అయిపోయాము. సో యా, నైట్ వ్యూ అయితే ఇలా ఉంది లైట్స్తోని, చాలా చాలా బాగుంది. అండ్ మేము టైటానిక్ దగ్గర ఒక పిక్ తీసుకున్నాం అనమాట. ఆ పిక్ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి, అందుకోసమే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. పిక్ అయితే అస్సలు బాగా రాలేదు. మీరు ఎవరైనా అక్కడ పిక్ తీసుకోవాలంటే మీ ఫోన్స్తో తీసుకోవడమే బెస్ట్, వాళ్ళ కెమెరాస్తో కన్నా. ఐ థింక్ నేను అదే చెప్తున్నట్టున్నాను ఇక్కడ. అండ్ అలా వెళ్ళటానికి వెయిట్ చేస్తూ ఉండగా మాకు అక్కడ ఒక స్టాల్ కనిపించింది, సాఫ్ట్ టాయ్స్ అండ్ కొన్ని 7 years ఉన్నాయన్నమాట. సో ఇంకా మనం ఆగుతామా అలాంటి షాప్స్ ఏదైనా కనిపిస్తే. సో షాప్లోకి అయితే దూరేసాము. అసలు సాఫ్ట్ టాయ్స్, జాలీవుడ్కి రిలేటెడ్వి అండ్ ఎవ్రీథింగ్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, కీ చైన్స్ చాలానే ఉన్నాయి చెక్అవుట్ చేయడానికి. చాక్లెట్స్, లాలీపాప్స్ అలాంటివి కూడా ఉన్నాయి. అండ్ కాస్ట్ అయితే వెరీ హై అనిపించింది. ఇలాంటి కప్స్, మగ్స్, సాఫ్ట్ టాయ్స్ అయితే చాలా చాలా ప్రిటీగా ఉన్నాయి, వైడ్ వెరైటీస్. కానీ ఎందుకో నాకు కాస్ట్ టూ మచ్ అనిపించింది. అంటే 4 times ద ప్రైస్ అనిపించింది. సో ఏం తీసుకోలేదు, చాలా కూడా నచ్చాయి. కానీ బట్ యా, ప్రైస్ చాలా హై ఉంది. ఇంత జాలీవుడ్ స్టూడియోస్ అయితే మాత్రం ఇంత ప్రైస్ ఉందా అన్నట్టుగా అనిపించింది. సో ఏం తీసుకోలేదు. సో అక్కడి నుంచి అలా బయలుదేరి వచ్చేసాము. అండ్ మనం ఇప్పుడు వెళ్తున్నాము బయటికి. అయిపోయింది మన జర్నీ ఇన్ జాలీవుడ్. సో ఇక్కడికి బాయ్ బాయ్ చెప్పేసి బయటికి వెళ్ళిపోతున్నాము. లైట్స్ అండ్ ఆల్ అయితే చాలా క్యూట్గా ఉన్నాయి. సో హ్యాపీ దట్ వీ సా ఈవెన్ నైట్ వ్యూ ఆఫ్ దిస్ ఎంట్రన్స్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ జాలీవుడ్ వ్లాగ్స్ అండ్ బెంగళూరు వ్లాగ్స్కి కూడా ఇది లాస్ట్ వీడియో అనమాట. మీరు ఎవరన్నా నా ముందు బెంగళూరు వ్లాగ్స్ జాలీవుడ్ part 1 చెక్అవుట్ చేయలేదంటే చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.